ఇన్ని దాడులు దౌర్జన్యాలు చేసిన వ్యక్తిని మరలా మన బాపట్ల ఎంపీగా గెలిపిద్దామా ఆలోచించండి. 2024లో నందిగం సురేష్ అనే వ్యక్తిని తుక్కుగా ఓడిద్దామని అన్నారు. మన కూటమిని బలపరిచిన కృష్ణప్రసాద్ IPS ని ఎంపీగా గెలిపించుకుందామని అన్నారు. బాపట్ల ఎంపీ పార్లమెంట్ లో ఏం పొడిచావో చెప్పవయ్యా, ఏమన్నా చేశావా? చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, నన్ను ఎంపీగా ఏమి చేశానన్నావు కదా. ఈ రోజు నందిగం సురేష్ అనుచరులు ఈ రోజు నన్ను కర్రలు దాడి చేశారు. నా తలకాయ పగలగొట్టారు జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి ఆలోచించుకోండి. ఎంపీ నందిగాం సురేష్ అనుచరుల నుంచి తనను కాపాడాలంటూ తుళ్లూరు మండలం లింగాయపాలానికి చెందిన శ్రీనివాసరావు సెల్ఫీ వీడియో తీశారు. తనకు ప్రాణహాని ఉందని సీఎంకు విన్నవించుకున్నాడు. ఎంపీ అనుచరులు జూన్ నెలలోనే తనపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నాడు. చూడండి, నా కొడుకు నందిగుంచలేదు, నా కొడుకు జనాన్ని పంపించి ఈ వరదన పిచ్చి లేపి మమ్మల్ని కొట్టించాడండి. మనిషి చచ్చిపోయిన కారుకులయ్యాడు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పోలీసులను బెదిరిస్తున్న ఓ ఆడియో లీక్ అయింది. అక్రమ గ్రానైట్ లారీని పట్టుకున్న పోలీసులకు ఇబ్బందులు తప్పవు అంటూ ప్రకాశం జిల్లా ఇంకొల్లు సిఐ సుబ్బారావుతో గ్రానైట్ వ్యాపారిని కాన్ఫరెన్స్ లోకి తీసుకుని మాట్లాడిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్. నందిగం సురేష్ మనుషులు ఇసుక లారీలు తాగుతున్నారు. ఇసుకేసుకొని వస్తా లారీ లోడ్ చేసుకుంటా వచ్చి మా వాళ్ళు ఆపినందుకు మా వాళ్ళందరి మీద దాడి చేసి కొడుతుంటే నేను అడ్డు వెళ్ళినందుకు నా మీద కూడా కొట్టేది. ఇది ఎంతవరకు న్యాయం? బాపట్ల ఎంపీ ఓట్లు వేసింది ఆయన సామాజిక వర్గైనా, మేము కూడా వేసామా? ఏ ఊరు వాళ్ళదే? ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ కొడుతున్నారు? మా వెంగడపాలెం వచ్చి మమ్మల్ని కొట్టి మేము వాళ్ళు ఇసుక రోడ్డు మీద పోతే మేము పడిపోతే మా మీద దాడి చేస్తారా? దాడి చేసి పిడిగుద్దులు గుద్దారు. ఎంపీ నందిగం సురేష్ అరాచకం బయటపడింది. ఎంపీ సహాయం కోసం దళితుడు బాబురావు ప్రయత్నించారు. నేరుగా కలవడం కుదరక ఎంపీ ఫోన్కు బాబురావు మెసేజ్ పెట్టారు. దీంతో సురేష్కు చిర్రెత్తుకొచ్చింది. తనకే మెసేజ్ పెట్టే అంత మొనగాడివా అంటూ బాబురావును దూషించారు. నివాసానికి తుళ్లూరు పోలీసులు వచ్చారు. బాబురావును ఎంపీ నివాసానికి పోలీసులు తీసుకువెళ్లారు. ఇంట్లో తలుపులు వేసి బాబురావును ఎంపీ సురేష్ చావబాదాడు. దళితుడిని పరుష పదజాలంతో సురేష్ దూషించారు. కాళ్లు పట్టుకుని బతిమలాడితే వదిలిపెట్టారు. తనకు న్యాయం చేయాలని ఉన్నతాధికారుల్ని బాబురావు కలిశారు. అనారోగ్యం, కరోనా కారణంగా పోలీసు ఉద్యోగానికి బాబురావు దూరం అయ్యారు. నీకు నేను ఎందుకు సాయం చేస్తాను? మాలోడు అయితే నీకు సాయం చేయాలా? నోట్లో నుంచి మాట వస్తే బూతు తప్ప వేరే రాలా. ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు. చంప సార్, ఇగో ఇటు కొడుతున్నాడు. ఇప్పటికే ఇదిగో ఇదంతా నొప్పిగానే ఉంది. మైండ్ ఇదంతా ఒక నొప్పిలాగా గడ్డగట్టినట్టు ఉందన్నమాట. అంత ఘోరంగా కొట్టారు నన్ను. కాలుతో కొడుతున్నారు. ప్రతి ఒక్కరు చిన్నోడు పెద్దోడు అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా ప్రతిదీ అక్కడ. ఆ రోజు 7వ తారీఖు అర్ధరాత్రి తీసుకుపోయారు 12:30 టైంకి. మళ్ళా సాయంత్రం అయినా కూడా పంపుతారు. ఎఫ్ఐఆర్ చేయట్లేదు, నిన్ను చంపేస్తారని. వైసీపీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులు మరోసారి రెచ్చిపోయారు. మందడంలో ఓ టీ స్టాల్ వద్ద వీరంగా సృష్టించారు. అంతటితో ఆగకుండా అడ్డొచ్చిన మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ స్థానికంగా అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎంపీ నందిగం సురేష్ గారు మా మీదే అక్రమంగా కేసులు పెట్టిస్తూ మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తూ ఎన్నో దళితుల భూములు ఆక్రమించుకున్నారు. ఎన్నో దళిత భూములు దొంగ డీకే పట్టాలు చిత్తూరు జిల్లా తీసుకెళ్లి చిత్తూరు జిల్లా నుంచి తీసుకొచ్చి బియ్యం బస్తాల కింద తీసుకొచ్చి అమ్మిన వ్యక్తుల్లో వీళ్ళు. అయితే ఎంపీ నందిగం సురేష్ రాకతో స్థానికులు భగ్గుమన్నారు. మొత్తం వివాదానికి ఆయనే కారణమంటూ మండిపడ్డారు. ఎంపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సురేష్ ఉన్నాడంట, మిమ్మల్ని ఒక్కొక్కరు నరికేసేస్తామని అన్నారు. 2 ఏళ్ళు మాదిగోళ్ళు. సురేష్ ఉన్నాడు, మీరెవరు ఏం చేయలేరు, మిమ్మల్ని సాగుతూ అన్నారు. వాళ్ళు ప్రాణాలు తీశారు. మా పిల్లలు కూడా హాస్పిటల్ నుంచి రాలేదు వాళ్ళు అసలు. అర్ధరాత్రి ఎంపీ నందిగం సురేష్ హల్చల్ చేశారు. ర్యాష్ డ్రైవింగ్ కేసులో పోలీసులు యువకులను తీసుకెళ్లారు. అయితే తామంతా ఎంపీ నందిగం సురేష్ అనుచరులమంటూ నానా హంగామా సృష్టించారు. వైకాపా ఎంపీ నందిగం సురేష్ తీరును నిరసిస్తూ తుళ్లూరులో రైతులు, మహిళలు ఎండలో మోకాళ్లపై నిలబడి నినాదాలు చేశారు. ఐకాస మహిళా నేతల పట్ల ఎంపీ సురేష్, ఆయన అనుచరులు అన్యాయంగా వ్యవహరించారని మండిపడ్డారు. మహిళలపై దాడి చేసిన వారిని దిశ చట్టం కింద వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్. కంట్రీ మారాలన్నా, కరప్షన్ పోవాలన్నా ముందు కామన్ మ్యాన్ మారాలి. మీరు మారాలి. ఓటు వేసే ముందు కాస్త ఆలోచించు.